హాయ్ అమ్మ. సో ఎంతవరకు వచ్చింది? లాస్ట్ క్లాస్ ప్రాక్టీస్ చేశారా? నా వాయిస్ వినిపిస్తుందమ్మా? Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాసెస్లో? No, sir. సార్ రైట్. నాది అకౌంట్ అంటే మొత్తం క్రెడిట్స్ అయిపోయాయి అని వచ్చింది సార్. సో అది AWS అప్డేట్ అకౌంటా? చేయాలనుకున్నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సార్. అది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు యూజ్ చేయాలి. లాగిన్ అయ్యి వర్క్ చేయగలుగుతున్నావు కదా. అంటే మళ్ళీ అప్డేట్ లైక్ పేది ఇంకా ఎక్స్ట్రా చేయాలన్నా కూడా ఆప్షన్ రావట్లేదు. సో మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇంకా అలా ఏమవుతుంది ఫ్రీ అకౌంట్ కాబట్టి నో ప్రాబ్లం. యూ కెన్ రన్ ఎనీ టైం నెంబర్ ఆఫ్ అంటే టైమ్స్. ఆప్షన్ రావట్లేదు సార్. మొత్తం యాక్సెస్ డినేడ్ అయిపోయింది నాకు. 1 మంత్ కి వచ్చింది అది. సో జనరల్గా 6 months వస్తుంది. సో నీకు 1 month వచ్చిందంటే యూ హ్యావ్ టు ట్రై ఇట్ అయితే. ఫైన్. ఇంకొక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నాట్ ఏ ప్రాబ్లం. ట్రై ఎగ్జిస్టింగ్ అకౌంట్ కూడా నీకు అలౌ చేస్తే యూజ్ చేసుకోవచ్చు. అలా అలౌ చేయకపోతే లాగిన్ కాకపోయినప్పుడే వదిలేయాలి. నీ అమౌంట్ ఏం కట్ అవ్వదు. ఎన్ని రోజులు అలౌ చేస్తే అన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. టోకెన్ చెప్పమ్మా. Hello. యా ఎంఎఫ్ అకౌంట్ 910042. రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అనే ఒక ఆటోమేషన్ టూల్ గురించి చెప్పాను. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ది ల్యాబ్డా. సో మనం ఏ రోజు చేసిన ప్రాక్టికల్ ఆ రోజు డిస్ట్రై చేస్తాం. సో యూ గైస్ కెన్ డూ. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేస్తాం, ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూల్ గురించి చెప్పాం. రైట్. సో శాంపుల్ వెబ్ అప్లికేషన్ కోడ్ ఎలా రన్ చేయాలి, కస్టమ్ వెబ్ అప్లికేషన్ కోడ్ ఎలా రన్ చేయాలి, ఇవన్నీ చెక్ చేసాం. రైట్. సో ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది సర్వర్స్ క్రియేట్ చేసి సర్వర్స్ మీద మన కోడ్ డిప్లై చేస్తుంది. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్. సో మనం దీంట్లో కోడ్ లోడ్ చేసిన తర్వాత విత్ ఇన్ పోర్టల్ మనం ఎడిటింగ్ చేయలేం. ఎడిటర్స్ ఉండవు మనకి. ఐడి టూల్స్ ఉంటాయి కదా. సో మన ల్యాప్టాప్లో ఐడి టూల్. సో నెంబర్ ఆఫ్ ఐడి టూల్స్ యూజ్ చేస్తాం. విజువల్ స్టూడియో అనేది. రైట్. సో క్లిప్స్ అని, పైచాన్ అని, ఇలా రకరకాల ఎడిటింగ్ చేయాలి. రకరకాల ఐడి టూల్స్. ఇంటర్నల్గా మనం ఎడిట్ చేసుకుని కోడ్ పుష్ చేసుకోవడమే ఎలాస్టిక్ బెంచ్ స్టాక్. విత్ ఇన్ పోర్టల్ మనకి ఎడిటింగ్ ఆప్షన్ ఉండదు. ప్లస్ ఇది సర్వర్ బేస్డ్ టూల్. సో నెక్స్ట్ మనకి ల్యాంబ్డా వచ్చేసి సర్వర్లెస్ అప్లికేషన్. ల్యాంబ్డా కూడా అదే టాస్క్ చేస్తుంది. ల్యాంబ్డా విల్ రన్ నాట్ ఓన్లీ వెబ్ అప్లికేషన్స్, నాన్ వెబ్ రిలేటెడ్ కోడ్ కూడా ల్యాంబ్డా రన్ చేస్తుంది. ఇట్ రన్ ది వెబ్ రిలేటెడ్ అండ్ నాన్ వెబ్ రిలేటెడ్ కోడ్. సో వెబ్ అప్లికేషన్స్, నాన్ వెబ్ అప్లికేషన్ కోడ్ కూడా ల్యాంబ్డా రన్ చేస్తుంది. సో రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వర్. సో యాజ్ ఏ మనకి డెవలప్ ఇంజనీర్గా మనం ఉన్నప్పుడు ఇంకా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించాల్సిన లేదు. సో మన కోడ్ రన్ అవ్వడానికి ఏ సర్వర్స్ కావాలి, లైనక్సా, విండోసా, మళ్ళీ ఆ సర్వర్స్లో మనం డిపెండెన్స్ ఫైల్స్ కానీ, లైబ్రరీ ఫైల్స్ కానీ, రైట్. సో అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి లేవా, మన కోడ్ డిప్లై చేయగలుగుతా ఉన్నావా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అసలు నువ్వు సర్వర్స్ గురించి ఆలోచించావు. లైక్ కంప్లీట్గా సర్వర్లెస్. ల్యాంబ్డా ఈజ్ ది రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ది
సర్వర్స్. ఇంకా మనం సర్వర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. వీ కెన్ రన్ ది కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ది సర్వర్స్. సో రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వర్. జస్ట్ క్లిక్ ఆన్ లాంబ్డా సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఇదేమో సర్వర్ బేస్డ్ టెక్నాలజీ, ఇది సర్వర్లెస్ టెక్నాలజీ. దీంట్లో వెబ్ అప్లికేషన్ కోడ్ మాత్రమే రన్ చేయగలుగుతాం. దీన్ని వెబ్, నాన్ వెబ్ కూడా రన్ చేయగలుగుతాం. ఈ బేసిక్ ఫీచర్స్ డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లాంబ్డా చూస్తే మీరు యూ కెన్ సీ. సో లాంబ్డాలో మనకి క్లియర్గా AWS లాంబ్డా లెట్స్ యూ రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ది సర్వర్స్. యూ పే ఓన్లీ కంప్యూట్ టైం. ఎంతవరకు ఎంత టైం అయితే ఆ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేస్తావో సో అంత టైంకి అమౌంట్ పే చేయాలి. దెర్ ఇస్ నో చార్జ్ వెన్ యూ కోడ్ ఈజ్ నాట్ రన్నింగ్. దాంట్లో కోడ్ ఉన్న రన్ కాకపోయినా మనకి ఎటువంటి ఛార్జెస్ పడవు. లాంబ్డా యూ కెన్ రన్ code with virtually any type of application and backend services, all Azure administration. This is one of the wonderful tool. Most of the companies, AWS companies వాడుతున్న most of the organization లాంబ్డా సర్వీస్ వాడతారు. సో ఇప్పుడు మన దగ్గర మనం రియల్ టైమ్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా సో మీకు చూస్తే కంపల్సరీ లాంబ్డా ఫంక్షన్స్ ఉంటాయి. సో లెట్స్ మీ సీ వన్. రీసెంట్గా మనకి ఎవరైతే మన జాబ్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి కూడా మన కొన్ని ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తాను బ్లూ ప్రింట్. సో దట్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది లాంబ్డా. సో ఈ లాంబ్డా ఇంపార్టెన్స్ వచ్చేసి రీసెంట్ ఒక అతనికి ప్రాజెక్ట్ లో కూడా లాంబ్డా ఉంది. సో ఇది ఓపెన్ చేస్తే నాకు ఇది ప్రాజెక్ట్ అన్నమాట. చూడండి ఇలా ఉంటుంది మీకు రియల్ టైంలో ప్రాజెక్ట్స్. జే ఇన్ప్రో అగైన్ అని కంపెనీ, ఈ కంపెనీ ఎంప్లాయ్ అనమాట. సో ఇది వాళ్ళ ప్రాజెక్ట్ గ్రూపింగ్, రైట్. ఇక్కడ చూడండి AWS Glue, AWS Lambda, S3 buckets యూస్. సో ఎందుకు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లాంబ్డా వాడతాయి అంటే ఇట్స్ Azure అడ్మినిస్ట్రేషన్, సర్వర్లెస్ టూల్, వన్ ఆఫ్ ది సర్వర్లెస్ అప్లికేషన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి సోర్సెస్, డిఫరెంట్ సోర్సెస్ వాడుతున్నారు. సో డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. డేటా ఇంజనీర్ రోల్లో వాళ్ళు యూజ్ చేసే టూల్స్. ఓకే, దే ఆర్ యూజింగ్ ది లాంబ్డా, AWS లాంబ్డా, S3 buckets వాడుతున్నారు. ఓకే, సో AWS లాంబ్డా లెట్స్ యూ రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ది సర్వర్స్. మనం సర్వర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో ఎలాంటి కోడ్ నువ్వు రన్ చేసుకోవచ్చు? .NET కోడ్, శాంపుల్ కోడ్ ఇచ్చి రన్ చేసుకోవచ్చు. జావా కోడ్ ఉంది రన్ చేసుకోవచ్చు. నోట్ జేఎస్, పైథాన్, రబ్బీ, కస్టమ్ కోడ్ కూడా నువ్వు దీంట్లో రన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ లాంబ్డా ఫంక్షన్ని లో మన నోటిఫికేషన్ సర్వీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లాంబ్డా ఫంక్షన్లో నోటిఫికేషన్, మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను నోటిఫికేషన్ సర్వీస్ గురించి. సో ఇప్పుడు ఏ రీజన్లో ఉన్నాను? ముంబై రీజన్, రైట్. సో ముంబై రీజన్లో నోటిఫికేషన్ సర్వీస్ ఎలా క్రియేట్ చేస్తావు? ఎస్ఎన్ఎస్ మీకు ఆల్రెడీ చెప్పారు, హౌ టు క్రియేట్ ఎస్ఎన్ఎస్ టాపిక్స్. ఎక్కడ వాడాము ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ మనం? సో ఎక్కడ వాడాము గుర్తు చేసుకుంటాము. ఎస్ఎన్ఎస్ టాపిక్ మనం దేంట్లో వాడాము? స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకొని FIT నోటిఫికేషన్ సర్వీస్. సో ఎక్కడ వాడాము గుర్తు చేసుకుందామా. సో జస్ట్ క్రియేట్ ది నోటిఫికేషన్ సర్వీస్, క్రియేట్ టాపిక్, రైట్. ఈ టాపిక్లోకి వెళ్ళి ఆ ఎంప్లాయీ ఈమెయిల్ అడ్రస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి ఓపెన్ ది సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ మనకి టాపిక్ క్రియేట్ చేసాం. ఓపెన్ టాపిక్. బై డిఫాల్ట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సబ్స్క్రిప్షన్. క్రియేట్ సబ్స్క్రిప్షన్, రైట్. సో ఈమెయిల్, రైట్. సో ఎంప్లాయీ ఈమెయిల్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఈమెయిల్ అడ్రస్ ఇది అనుకోండి. సో లెట్స్ ది ఇది ఆ ఎంప్లాయీ ప్రాజెక్ట్. ఎందుకు చూపిస్తున్నానంటే మీకు రియల్ టైం ఎలాగ ఉంటుంది ప్రాజెక్ట్, కంపెనీ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్స్ అవి తెలియటానికి. ఓకే, సో లెట్స్ సీ. ఐ విల్ యాడ్ దిస్ ఈమెయిల్ అడ్రస్. ఇది ఎంప్లాయీ ఈమెయిల్ అడ్రస్. నోటిఫికేషన్ సర్వీస్లో ఎంప్లాయీ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయాలి. క్రియేట్ సబ్స్క్రిప్షన్. ఆటోమేటిక్గా మనకి దానికి మెయిల్ వస్తుంది అన్నమాట, కన్ఫర్మేషన్ మెయిల్. సో అది మనం కన్ఫర్మ్ చేస్తేనే మనకి ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది. సో ఇక్కడికి వెళ్ళిపోగానే మనకి రీఫ్రెష్ క్లిక్ చేయగానే విల్ రిసీవ్ వన్ నోటిఫికేషన్ సర్వీస్. సో సమ్ టైమ్స్ మెయిన్ దాంట్లో రాకుండా స్పామ్లో కూడా వస్తాయి. రీఫ్రెష్ రిలీజ్ వన్ నోటిఫికేషన్ సర్వీస్ ఫ్రమ్ ది AWS క్లౌడ్. AWS క్లౌడ్ నుంచి మనకి ఈ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చామో దానికి నోటిఫికేషన్ సర్వీస్ నుంచి మనకి
నోటిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది స్పామ్లోకి వెళ్ళి అది కన్ఫర్మేషన్ చేస్తే ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఓకే. సో అది మనం ఇక్కడ వస్తుంది కొంచెం టైం తీసుకుంటుంది. సో అది మనం కన్ఫర్మేషన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈమెయిల్ అడ్రస్ మన నోటిఫికేషన్ సర్వీస్లో యాడ్ అయిపోతుంది రైట్. ఇక్కడ మనకి ఏదైతే టాపిక్ క్రియేట్ చేసాం దీంట్లో సబ్స్క్రిప్షన్స్లో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు మన ఈమెయిల్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఓకే చేస్తాం రైట్. ఇట్స్ టేక్ సమ్ టైం ఈమెయిల్ డెలివరీ అయ్యి సో సమ్ టైమ్స్ మనకి స్పామ్లో కూడా వస్తుంది చెక్ మెయిల్ బాక్స్లో కూడా వస్తుంది చూసుకోవాలి నోటిఫికేషన్ రిఫ్రెష్ రైట్. సో ఇలా మనం ఎస్ఎన్ఎస్ టాపిక్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి సేమ్ రీజన్లో ముంబై రీజన్ రైట్. సో క్రియేట్ ఎస్ఎన్ఎస్ టాపిక్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ల్యాంబ్డా ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి ఇక్కడ రైట్ సైడ్ చూడండి. సో రైట్ సైడ్ ఫంక్షన్ ఆప్షన్స్లోకి వెళ్తే సో రైట్ సైడ్ ఫంక్షన్ ఆప్షన్లో లెట్స్ సి బై డిఫాల్ట్ వి డోంట్ హ్యావ్ ఎనీ ల్యాంబ్డా ఫంక్షన్స్. ఇక్కడ క్రియేట్ ఫంక్షన్లోకి వెళ్ళాను. ల్యాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఇచ్చాడు. ఆర్డర్ ఫ్రమ్ స్కాచింగ్, యూజ్ బ్లూ ప్రింట్ అండ్ కంటైనర్ యూజ్ చేసుకొని ఈ 3 మెథడ్స్లో మనం ల్యాంబ్డా ఫంక్షన్ ఏ మెథడ్ యూజ్ చేసైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మెథడ్ వాడుతున్నాను, ఇది రెగ్యులర్ వాడేది ఆర్డర్ ఫ్రమ్ స్క్రాచ్. స్టార్ట్ కోడ్ శాంపుల్ అలో వాడే ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ కోడ్ తీసుకోమంటాడు. ఇక్కడ మీ ల్యాంబ్డా ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో నా ఫంక్షన్ నేమ్ వచ్చేసి FIT మై ఫంక్షన్ FIT ల్యాంబ్డా ఫంక్షన్ 2026 ఇది నా ఫంక్షన్ నేమ్. FIT ల్యాంబ్డా ఫంక్షన్ 2026 ఏ కోడ్ రన్ చేస్తాను నేను ఇక్కడ ఈ కోడ్స్ అన్ని మీరు 1 by 1 రన్ చేసుకోవచ్చు. నేను ఒకటి చూపిస్తాను, మిగతా మీరు సెలెక్ట్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. నేను నోట్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఆల్ డిఫాల్ట్ ఆప్షన్ క్రియేట్ ల్యాంబ్డా ఫంక్షన్. నేను సక్సెస్ఫుల్గా ఒక ల్యాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సక్సెస్ఫుల్గా ల్యాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. స్టార్ట్ క్రియేటింగ్ ల్యాంబ్డా. ఇది ల్యాంబ్డా ఫంక్షన్. సో ఇక్కడ చూడండి గెటింగ్ స్టార్టెడ్ రైట్. దీంట్లో మనకి కోడ్ ఎడిటర్ కూడా ఉంటుంది రైట్. సో యూ కెన్ సీ ఆల్ ది ఆప్షన్స్ వాట్ ఆర్ దేర్ ఇన్ ది ల్యాంబ్డా ఫంక్షన్. ఎప్పుడైతే మీరు ల్యాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశారో ఇది ల్యాంబ్డా ఫంక్షన్ నేమ్, ఇది డయాగ్రామ్, దాని యొక్క టెంప్లెట్, ఇది డయాగ్రామ్. ఓకే. లెఫ్ట్ సైడ్ టెగ్గర్ ఆప్షన్ ఉంటుంది, రైట్ సైడ్ డెస్టినేషన్ ఆప్షన్ ఉంటుంది. బాటమ్ చూడండి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాడు. కోడ్ మనకి చూడండి ఇక్కడ కోడ్ రైట్ సైడ్ మనం తీసుకున్న శాంపుల్ కోడ్ రైట్. మనకు శాంపుల్ కోడ్గా నోట్ చేసి శాంపుల్ కోడ్ రన్ చేయాలి. ఓకే. సో ఈ నోట్ చేసి శాంపుల్ కోడ్ మనకి చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎడిటర్ కూడా ఇచ్చాడు. సో ఇలాంటి ఎడిటర్ ఆప్షన్ సో మనకి విజువల్ స్టూడియోలో ఎలాగుంటుంది యాస్టేజ్ ఎలాగ ఉందా మన లోకల్ టూల్ విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను అలాంటి ఎడిటర్ ఇక్కడ ఉందా. ఇక్కడ మీకు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తే మనకి ఎలా మనం కోడ్ ఇంటర్నల్గా ఎలా ఎడిట్ చేసుకుంటాం ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఇచ్చాడా. అలాంటి ఎడిటర్ ఇక్కడ ఉందా రైట్ ల్యాంబ్డాలో. ఎస్, ఇది అడ్వాంటేజ్. సో ఇది చూడండి ఇక్కడ మనకి ల్యాంబ్డా ఫంక్షన్ నేమ్ కింద మనకి సోర్స్ ఫైల్ రైట్. సోర్స్ కోడ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది రైట్, డెవలపర్ ఇచ్చిన సోర్స్ కోడ్. సో ఈ సోర్స్ కోడ్ మనం డిప్లాయ్ చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు యూజింగ్ దిస్ కోడ్ ఆప్షన్. సో ఇప్పుడు మనకు టెస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ కోడ్ నేను టెస్ట్ చేయాలి రైట్. టెస్ట్ చేయాలన్నప్పుడు సో టెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈవెంట్ నేమ్ సో ఫస్ట్ టైం టెస్ట్ ఏం చేస్తున్నారు కాబట్టి జాబ్ 1 అని ఇవ్వచ్చు, టెస్ట్ 1 అని ఇవ్వచ్చు, టాస్క్ 1 అని ఇవ్వచ్చు. ఇక్కడ ఎనీ నేమ్. సో జాబ్ 1 రైట్, ఫస్ట్ టైం టెస్ట్ చేస్తాను. శాంపుల్ కోడ్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ రన్ అయితే ఎగ్జిక్యూషన్ సక్సెస్ రైట్ సక్సీడ్. దాని యొక్క ఇది అవుట్పుట్ ఆఫ్ దట్ కోడ్ మనం తీసుకున్న శాంపుల్ కోడ్. సో ఆ కోడ్ని ఎలా రన్ చేసింది చూడండి, ఎంత టైంలో రన్ చేసింది, మిల్లీ సెకండ్స్లో రన్ చేసింది. సో దానికి కోడ్ రన్ అవడానికి రావాల్సిన ర్యామ్ మైక్రో ప్రాసెసర్ సైజు అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది బ్యాక్ ఎండ్ నుంచి రైట్, క్లౌడ్ నుంచి తీసేసుకుంటే మన కోడ్ రన్ చేస్తుంది. సో ఇది మన సోర్స్ కోడ్ రైట్. సో ఈ సోర్స్ కోడ్ రన్ చేసాం సక్సెస్ఫుల్గా మనకి అవుట్పుట్ టెస్ట్లోకి వెళ్ళిస్తే మనకి అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది. సో ఇలా మనకి కోడ్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, అంటే ఇంటర్నల్గా టెస్ట్ చేసుకోవచ్చు బిఫోర్ షేరింగ్ ది అవుట్పుట్ టు ది కస్టమర్స్. సో ఇప్పుడు ఈ కోడ్ మన కస్టమర్స్కి ఈ అవుట్పుట్ మన కస్టమర్కి షేర్ చేయాలన్నప్పుడు యాడ్ ట్రిగ్గర్స్ యూజ్ చేస్తుంది. యాడ్ ట్రిగ్గర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ సోర్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఏపీఐస్ ఇంటరాక్టివ్ వెబ్ సంబంధించిన ట్రిగ్గరింగ్ టూల్స్ ఉంటాయి. సో ఈ ట్రిగ్గరింగ్ టూల్స్ ఏపీఐ గేట్వే ఇది మనం రెగ్యులర్గా వాడతాం ఏపీఐ గేట్వే. సో దీంట్లో మనకి క్రియేట్ న్యూ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ గేట్వే ఆర్ ఎగ్జిస్టింగ్ ఏపీఐ, క్రియేట్ న్యూ ఏపీఐ గేట్వే, హెచ్టిపిపి ఏపీఐ అని, వెబ్ సాకెట్ ఏపీఐ అని, రెస్ట్ ఏపీఐ అని ఇలా 3 మెథడ్స్ ఇచ్చాడు. నేను హెచ్టిపిపి ఏపీఐ తీసుకుంటున్నాను. సో దీంట్లో మనకి క్రియేట్ జేడబ్ల్యూటీ ఆథరైజర్ ఐఐఎం ఓపెన్. సో ఓపెన్ సోర్స్ సెలెక్ట్ చేసుకుని యాడ్. సో నేను ఒక ఏపీఐ గేట్వే క్రియేట్ చేశాను హెచ్టిపిపి ఏపీఐ.
సో ఈ హెచ్టిపిపి ఏపీఐ గేట్వే ద్వారా సో మనకి కాన్ఫిగరేషన్కి వెళ్ళగానే ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్, ట్రిగ్గర్స్లోకి వెళ్ళగానే ఏపీ ఎండ్ పాయింట్ జనరేట్ అయ్యింది. ఇక్కడ జనరేట్ అయిన ఏపీ ఎండ్ పాయింట్ ఉంది కదా, దీన్ని మనం కస్టమర్కి షేర్ చేయాలి. ఈ లింక్ మనకి కస్టమర్కి షేర్ చేస్తే కస్టమర్ ఏబుల్ టు యాక్సెస్ ది అవర్ అవుట్. నౌ కెన్ సీ అలో ఫ్రమ్ లాంబ్డా. మన అప్లికేషన్ సంబంధించిన అవుట్పుట్, వెబ్ అప్లికేషన్ అవుట్పుట్ దే కెన్ ఏబుల్ టు సీ. రైట్. సో ఇలా లాంబ్డా ఫంక్షన్లో వెళ్ళి అడ్వాంటేజెస్ ఏంటంటే అసలు ఫస్ట్ కోడే మనకి సర్వరే వాడం. సర్వర్స్ లేకుండా మనం లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసి నోట్ చేసి అనే శాంపుల్ కోడ్ని రన్ చేసాం. లోకల్గా టెస్ట్ చేసుకోగలుగుతున్నాం, కోడ్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏమైనా మోడిఫికేషన్ కావాలో ఇప్పుడు చేయొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మోడిఫై సంథింగ్, ఈ కోడ్ నేను మోడిఫై చేయాలి. సో మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అలో ఫ్రమ్ లాంబ్డా ఉంది. ఈ ప్లేస్లో నేను వెల్కమ్ టు ఎఫ్ఐటి ఆర్గనైజేషన్ హెచ్ఐడి ఇది పెట్టాను. సో సమ్ కామెంట్స్ యాడ్ చేశారు. రైట్. సో ఇక్కడ వచ్చేసి నేను డిప్లై క్లిక్ చేయాలి, సేవ్ చేయాలి. డిప్లై. రైట్. డిప్లై క్లిక్ చేస్తే అది అప్డేట్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. మనం ఏదైతే ఇప్పుడు మాడిఫై చేసాం మళ్ళీ సెకండ్ టైం లోకల్గా టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్లోకి వెళ్ళిపోయి రైట్ ఇక్కడ మనకి జాబ్ 2 అని ఇచ్చేసి అగైన్ సెకండ్ టైం ఇక్కడ టెస్ట్ సెకండ్ టైం సక్సెస్ అయిందలే చూసుకోవాలి. సెకండ్ టైం కూడా మనకి సక్సెస్ఫుల్గా రన్ అయింది, సక్సెస్ అయింది. రైట్. సో యూ కెన్ సీ ది నా ది అవుట్పుట్ చేంజ్ అయిందా అలో ఫ్రమ్ లాంబ్డా. రైట్. సో వెల్కమ్ టు ఎఫ్ఐఆర్ ఓఆర్జిహెచ్ఐడి. రైట్. ఇప్పుడు కస్టమర్ కూడా అవుట్పుట్ ఆటోమేటిక్ షేర్ ఇద్దాం. కస్టమర్ ఆల్సో కెన్ సీ ది అవుట్. కస్టమర్ కూడా అవుట్పుట్ చూడగలుగుతున్నారా? అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? లాంబ్డా ఫంక్షన్లో మనం ఏదైతే యాక్టివిటీ చేస్తామో ఆటోమేటిక్గా కోడ్ని మనం ఎడిటర్ ద్వారా ఇంటర్నల్గా ఎడిట్ చేసుకోగలుగుతున్నాం, అవుట్పుట్ మనం చూడగలుగుతున్నాం, డిప్లై చేయగలుగుతాం. మన అప్లికేషన్ మనం డిప్లై చేయగలుగుతాం. రైట్. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ ది లాంబ్డా అమ్మ. అలాగే నోటిఫికేషన్స్ రావాలంటే యాడ్ డెస్టినేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఆన్ సక్సెస్ ఆర్ అన్ సక్సెస్ మనం లాంబ్డా ఫంక్షన్ ఎవ్రీ టైం రన్ అయినప్పుడు సక్సెస్ అయినప్పుడల్లా ఎస్ఎన్ఎస్ టాపిక్కి నోటిఫికేషన్ రావాలి. ఎస్ఎన్ఎస్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం క్రియేట్ చేసిన ఎస్ఎన్ఎస్ టాపిక్ సెలెక్ట్ చేసుకుని సేవ్ క్లిక్ చేయగానే ఎప్పుడైతే మరి ఎవ్రీ టైం మీరు కోడ్ రన్ చేస్తున్నప్పుడల్లా సక్సెస్ అయినప్పుడల్లా మనకి మెయిల్ బాక్స్కి నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. ఇది మనం నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటాం. యాక్టివేట్ కాలేదు. యాక్టివేట్ అయితే మనకి ఈమెయిల్స్కి నోటిఫికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. నా మెయిల్ బాక్స్ ఫుల్ అయిపోయినటువంటి మెయిల్స్ రావట్లేదు. రైట్. సో ఇలా మనకి నోటిఫికేషన్ సర్వీస్ యూ కెన్ యాడ్ అనదర్ మెయిల్ బాక్స్ ఆల్సో. రైట్. నోటిఫికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా మన మెయిల్స్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేస్తాం. ఎన్ని ఈమెయిల్ అడ్రస్ అయినా ఆల్ ఎంప్లాయీస్ ఈమెయిల్ అడ్రస్ మన నోటిఫికేషన్ సర్వీస్లో యాడ్ చేసుకోవచ్చు కదా. సో గో ఫర్ అవర్ నోటిఫికేషన్ సర్వీస్లోకి వెళ్ళి అవర్ టాపిక్లోకి వెళ్ళి అవర్ సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి ఇంకొక ఈమెయిల్ అడ్రస్ రైట్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని సో గివ్ దిస్ ఈమెయిల్ అడ్రస్ రైట్ క్రియేట్ సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు ఆ ఈమెయిల్ అడ్రస్కి రైట్ కన్ఫర్మేషన్ వస్తుందా. సో రీఫ్రెష్. ఇక మనకి కన్ఫర్మేషన్ మెయిల్ రావాలి. ఎనేబుల్ నోటిఫికేషన్ ఫర్ జీమెయిల్. ఓకే. హలో నోటిఫికేషన్స్ రీఫ్రెష్. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి అనమాట. సో అవి వచ్చినప్పుడు శామ్లో వచ్చింది చూడమ్మా, ఇక్కడ వచ్చింది సరే. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కన్ఫర్మేషన్ క్లిక్ చేసావో మన నోటిఫికేషన్ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఇట్ గాట్ కన్ఫర్మ్. నా గో టు టాపిక్స్ రైట్ సెకండ్ టైం యాడ్ చేసింది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఈమెయిల్ అడ్రస్కి మన లాంబ్డా ఫంక్షన్ రన్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను లాంబ్డా ఫంక్షన్లో మళ్ళీ మోడిఫికేషన్ చేస్తాను. కోడ్లోకి వెళ్ళి మళ్ళీ డెవలపర్ సంథింగ్ రైట్. సో మనం మళ్ళీ కొన్ని మోడిఫికేషన్ చేసాం. రైట్. మోడిఫికేషన్ చేసినప్పుడు సో నాకు వెల్కమ్ టు ఐటీ రైట్. సో ఏడబ్ల్యూఎస్ రైట్ ఏడబ్ల్యూఎస్ సంథింగ్ యాడ్ చేశాను. డిప్లై మళ్ళీ సేవ్ చేస్తున్నాం. రైట్. మన వెబ్ అప్లికేషన్లో మనం మోడిఫికేషన్ చేశాను. మళ్ళీ టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సో 2 టైమ్స్ మనం సక్సెస్ఫుల్ రన్ అయ్యాం. థర్డ్ టైం సో జాబ్ నెంబర్ 3 నా ఇక్కడ లోకల్గా టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ రన్ అయింది, మళ్ళీ గాట్ సక్సెస్ అయింది, కోడ్ గాట్ డిస్ప్లే అయింది. రైట్. ఇప్పుడు ఏపీఐ గేట్వే ద్వారా కస్టమర్స్కి అవుట్పుట్ డెలివరీ అవుతుంది. సో కస్టమర్ ఆల్సో సీ రైట్. అండ్ ఆల్సో మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మన మెయిల్ బాక్స్కి ఏదైతే ఇచ్చామో నౌ యూ కెన్ సీ దిస్ మెయిల్ బాక్స్ యూ విల్ గెట్ నోటిఫికేషన్ రిఫ్రెష్. రైట్. అండ్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ ది లాంబ్డా ఫంక్షన్ యూ విల్ రిసీవ్ ది నోటిఫికేషన్ టు ది పర్టికులర్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు డెవలపర్. రైట్. నీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.
దాంట్లో కానీ దీంట్లో కానీ ఏదో ఒక దాంట్లో మనకి నోటిఫికేషన్ అనేది డెలివర్ అవుతుంది. ఇట్ టేక్ సమ్ టైమ్ ఇనిషియలీ ఇట్ విల్ కమ్ ఆటోమేటిక్. గట్ ఇట్. సో ఇలా మనం లాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ కూడా మనకి ఆటోమేషన్ టూలే. బట్ ఇది సర్వర్స్‌ని క్రియేట్ చేస్తుంది. కోడ్‌ని ఎడిట్ చేసే అవకాశం మనకు దీంట్లో లేదు. బట్ లాంబ్డా ఫంక్షన్ వచ్చేసి సర్వర్‌లెస్ అప్లికేషన్. మనం కోడ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్‌గా టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కోడ్‌లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బ్రాకెట్ ఎక్స్ట్రా బ్రాకెట్ ఉంది. ఇప్పుడు నేను డిప్లాయ్ చేస్తా దీన్ని. ఎక్స్ట్రా బ్రాకెట్ పెట్టి డిప్లాయ్ చేస్తా. రైట్? ఇక్కడ ఆటోమేటిక్ తెలిసిపోద్ది. యూ కెన్ ఫిక్స్ ది బగ్స్ అనమాట. డిప్లాయ్ చేసిన తర్వాత టెస్ట్‌లోకెళ్ళి మనకి మళ్ళీ టెస్ట్ చేస్తా. టెస్ట్ ఆప్షన్స్‌లోకెళ్ళి ఐ కెన్ టెస్ట్ ఇట్ ఫోర్త్ టైమ్ టెస్ట్ చేస్తా. ఐ కెన్ గో అండ్ టెస్ట్ ఫోర్త్ టైమ్. ఫోర్త్ టైమ్ ఎప్పుడైతే నువ్వు టెస్ట్ చేసావో ఇట్ గాట్ ఫెయిల్. సీ ఎందుకు ఫెయిల్ అయింది? ఫెయిల్ అయింది రీజన్ కూడా చెప్తున్నారు. ఎర్రర్ టైప్, రన్ టైమ్ ఎగ్జిక్యూషన్. సో సింటాక్స్ ఎర్రర్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్. క్లియర్‌గా మనకు అర్థమైపోద్ది కదా! ఈవెన్ దో మన మన కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా సంథింగ్ గాట్ రాంగ్. ఈ ఎర్రర్ మెసేజ్ మనం డెవలపర్‌కి చూపించి, బాబు నువ్వు ఇచ్చిన కోడ్ రన్ చేసాం. లాగ్స్‌లో నాకు ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. ఇది లాగ్స్ అని చెప్పి వాడికి మెయిల్ పెట్టొచ్చు. స్లాక్‌లో ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో దట్ ఆ డెవలపర్ విల్ ఫిక్స్ ది కోడ్. రైట్? ఇలా మనకి ఇంటర్నల్‌గా మనం చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఇది చేసేసి మరి డిప్లాయ్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ రీరన్ ది కోడ్ ఆటోమేటిక్‌గా మనకి రైట్? సో ఎర్రర్ అనేది ఫిక్స్ అయిద్ది. నౌ యూ కెన్ గో అండ్ టెస్ట్ ఇట్ నెక్స్ట్ టైమ్. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు టెస్ట్ చేస్తే ఇట్ గాట్ సక్సెస్‌ఫుల్లీ రన్. నౌ యూ కెన్ గో అండ్ టెస్ట్ ది ఫిఫ్త్ టైమ్. రైట్? గో అండ్ టెస్ట్ చేస్తే నాకు నౌ ఇట్ గాట్ సక్సెస్. సో అంత ఈజీగా ఉంది. ఇది ఆటోమేషన్ టూల్. యాహ్! సో దీనికి మనకి కావాల్సిన ట్రిగ్గర్స్, కావాల్సిన డెస్టినేషన్స్. సో రియల్ టైమ్‌లో అయితే యాడ్ ట్రిగ్గర్ కంపెనీని బట్టి వాళ్ళకి కావాల్సిన ట్రిగ్గర్స్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, కోడ్ కమిట్ రైట్? ఇయన్నీ థర్డ్ పార్టీ టూల్స్ ఏది కావాలంటే అది యాడ్ చేసుకుంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే. ఏది ట్రిగ్గర్ కావాలంటే ఆ ట్రిగ్గర్ యాడ్ చేసుకుంటారు. అలాగే నోటిఫికేషన్స్‌లో చూస్తే మనకి యాహ్! యాడ్ డెస్టినేషన్స్ దగ్గర చూస్తే ఇక్కడ డెస్టినేషన్స్‌లో ఎస్ఎన్ఎస్ టాపిక్, ఎస్ఎన్ఎస్ క్యూ, లాంబ్డా ఫంక్షన్, ఈవెంట్ పేజ్, ఈవెంట్ పోస్ట్, S3 బకెట్స్ కూడా అంటే ఇన్ఫర్మేషన్ S3 బకెట్‌కి ఎళ్ళాలి. రైట్? అలాంటి ఇన్ఫర్మేషన్ ఆన్ ఎవ్రీ సక్సెస్, ఆన్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఇట్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు S3 బకెట్ లాగ్స్ పంపియాలి అని చెప్పేసి మనం S3 బకెట్ ఏఆర్ అని కూడా ఇక్కడ ఇచ్చేసి రైట్? ఇక్కడ మనం డెవలప్‌మెంట్ డిపెండ్ ఒక బకెట్ క్రియేట్ చేసాం. రైట్? సో ఈ బకెట్‌కి ఎళ్ళాలి. రైట్? సేవ్ క్లిక్ చేస్తే ఆన్ సక్సెస్, ఎవ్రీ సక్సెస్ సేవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. రైట్? దాని పర్మిషన్స్ ఉండాలి. పర్మిషన్ ఇచ్చి యూ కెన్ చెక్ ఇట్. సో ఇలా మనకి డెస్టినేషన్స్ రైట్? సో ట్రిగ్గర్స్, డెస్టినేషన్స్ ఈ లాంబ్డా ఫంక్షన్‌లో యాడ్ చేసుకోవచ్చు. క్లియర్? రైట్ సైడ్ చూడండి ఎక్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కంపోజర్ ఫార్మాట్. ఎక్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్. దీన్ని మనం సెపరేట్‌గా కంపోజర్‌లో కూడా చూసుకోవచ్చు. రైట్? కన్ఫర్మ్ ది కంపోజర్. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్‌ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకి కంపోజర్‌లో కూడా చూసుకోవచ్చు. రైట్? ఐ కెన్ సీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్. నెక్స్ట్ టాపిక్‌లో ఇది వాడతాం. అంటే మనకి ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అంటే మనం యూజ్ చేస్తున్న లాంబ్డా ఫంక్షన్ యొక్క ఏమేమి వాడుతున్నాం. సో ఎస్ఎన్ఎస్ టాపిక్ వాడడం, ఇది లాంబ్డా ఫంక్షన్ రైట్? సర్వర్లెస్ రెస్ట్ ఏపీఐ రైట్? సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైట్? ఇయన్నీ కూడా మనకి గ్రాఫికల్ ఫార్మాట్‌లో రైట్? టెంప్లేట్ రైట్? దీనికి సంబంధించిన బ్యాక్ ఎండ్ కోడ్ ఏంటి? ఇది జాసన్ ఫార్మాట్‌లో కావాలా ఈ కోడ్? యామెల్ ఫార్మాట్‌లో కావాలా? రైట్? ఈ టెంప్లేట్ ఏ ఫార్మాట్‌లో కావాలి? జాసన్ ఆర్ యామెల్ ఫార్మాట్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలాంటి వండర్‌ఫుల్ ఫెసిలిటీస్ మనకిక్కడ ఉన్నాయన్నమాట. రైట్? సో ఎంటైర్ కోడ్ మనం జిప్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ ఏజబుల్ సామ్ ఫైల్ ఫార్మాట్‌లో ఆర్ డౌన్‌లోడ్ బోత్. రైట్? ఇక్కడ మనకి యాక్షన్స్ ట్యాబ్‌లోకెళ్ళి న్యూ వెర్షన్ పబ్లిష్ చేసుకోవచ్చు. డిలీట్ చేయొచ్చు ఫంక్షన్‌ని. టోటల్‌లోకెళ్ళి దీని యొక్క ఇన్ఫర్మేషన్ యాక్షన్ విల్ బి రిజర్వ్డ్ టోటల్ ఫంక్షన్ కన్ఫర్మ్. సో స్పెషల్ ఫార్మాట్‌లో కావాలన్నా కూడా నో రికవరీ జీరో. సో మనకి ఈ ఫార్మాట్‌లో ఏ ఫార్మాట్‌లో కావాలో ఆ ఫార్మాట్‌లో మనకి ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ కరెన్సీ చూసుకోవచ్చు. రైట్? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇది మనం క్రియేట్ చేసిన లాంబ్డా ఫంక్షన్. రైట్? సో ఈ మనం క్రియేట్ చేసిన లాంబ్డా ఫంక్షన్ ఏ కోడ్ వాడాం? శాంపుల్ కోడ్ నోడ్.js శాంపుల్ కోడ్ వాడాం. నోడ్.js శాంపుల్ కోడ్. ఇలా మీరు నంబర్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్స్ క్రియేట్ చేసి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మనం వాడిన కోడ్ ఏదైతే ఉందో రైట్? ఇది మన లాంబ్డా మనం వాడిన కరెన్సీ ఫంక్షన్ ఇస్ టోటల్ ఓకే. ఎడిట్ రికవరీ ఈజ్ అన్రిజర్వ్డ్ క్వాంటిటీ సేవ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది మనం వాడిన కోడ్. సో ఈ వాడిన కోడ్‌ని చూస్తే మనకి టెస్ట్ చేయొచ్చు. రైట్? లాంబ్డా ఫంక్షన్ మానిటర్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. రైట్? అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది.
రైట్? సో, అలియాస్ ఇన్ఫర్మేషన్, రైట్? లాంబ్డా ఫంక్షన్ వర్షన్ ఇన్ఫర్మేషన్, రైట్? సెర్చ్ చేసుకోవచ్చు అన్ని చూసుకోవచ్చు. సో, దీంట్లో మనకు కస్టమ్ కోడ్స్ కూడా మనం డెవలపర్ ఇచ్చిన కోడ్ మనకి కాపీ పేస్ట్ చేయడమే కదా! కస్టమ్ కోడ్ కూడా మనం ట్రై చేయొచ్చు. రైట్? సో, దీనికి యూ కెన్ ట్రై ది అదర్ కస్టమ్ కోడ్స్ ఆల్సో. ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్. ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్. యూ కెన్ ట్రై ఫర్ కస్టమ్ కోడ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! సో, దీనికి నేను కస్టమ్ కోడ్ యూ కెన్ ట్రై ఫర్ కస్టమ్ కోడ్ ఆల్సో. సో, ఇక్కడికెళ్ళిపోయి రైట్? లైవ్ కోడ్ కూడా తీసుకొని యూ కెన్ టెస్ట్ ఇట్. మన దగ్గర కోడ్ లేదు. సో, డెవలపర్ ఆర్గనైజేషన్ అయితే అన్నీ రెడీగా ఉంటాయి. రైట్? సో, లైవ్ కోడ్ కూడా నువ్వు యూ కెన్ టెస్ట్ ఇట్. మీరు శాంపుల్ రన్ దిస్ ఫంక్షన్. సో, ఈ నోట్ జేఎస్ కోడ్ రన్ చేయడానికి ఒక శాంపుల్ కోడ్. సో, ఆ ఫార్మాట్‌లో మనకి నోట్ జేఎస్ కోడ్ ఏదైనా ఉంటే శాంపుల్ కోడ్ రైట్? క్రియేట్ ఎ న్యూ ఈవెంట్ జాసన్ టెస్ట్ జాసన్ ఇది టెస్టింగ్ అయిపోయింది మనం. నోట్ జేఎస్ రన్ లోకల్ నోట్ జేఎస్ క్రియేట్ న్యూ టెస్ట్ జేఎస్ శాంపుల్ కోడ్ రైట్? సో, నోట్ జేఎస్ టెస్ట్ డాట్ జేఎస్ ఇంప్రూవ్ యువర్ లాంబ్డా ఫంక్షన్ ఆప్షన్ అది రైట్? సో, ఇలా మనం కోడ్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్? సో, కోడ్‌ని మనం రన్ చేసుకోవచ్చు. శాంపుల్. ఇప్పుడు ఏ కోడ్ ఉంది మనకి ఏ ఫైలు ఇండెక్స్ డాట్ ఎంజేఎస్ ఫైల్ రైట్? శాంపుల్ ఇండెక్స్ డాట్ ఎంజేఎస్ ఇండెక్స్ ఎంజేఎస్ శాంపుల్ ఇండెక్స్ డాట్ ఎంజేఎస్ కోడ్ కూడా తీసుకొని సి సో లైక్ దిస్ query parameters so post request example so error handling best practice right something went wrong yeah javascript కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోమంటున్నాను రైట్ టెస్ట్ ఈవెంట్ టెస్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు రైట్ ఏపీఐ గేట్వే ఎగ్జాంపుల్ రైట్ అన్నీ కూడా వాడిని చూపిస్తాడు ఇటు జావాస్క్రిప్ట్ సో మనకి యాక్చువల్ డెవలపర్ ఇస్తే ఆ డెవలపర్ కోడ్ మన బెస్ట్ వే కింద కూడా విత్ ఎర్రర్ హ్యాండిలింగ్ బెస్ట్ ప్రాక్టీస్ జావాస్క్రిప్ట్ ఇది రైట్ సో యూ కెన్ టేక్ దిస్ వన్ అండ్ జాసన్ డాట్ ఎక్స్టీ ఇక్కడ మనకి ఇచ్చిన యాక్చువల్ కోడ్ ఏంటి మనకి దిస్ ఈజ్ యాక్చువల్ కోడ్ రైట్ దిస్ ఈజ్ యాక్చువల్ కోడ్ no example రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ రైట్ సో ఇక్కడ మనకి పార్స్ ఇన్పుట్ ఏపీఐ సో దిస్ ఈజ్ ది వెల్కమ్ టు పిట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ లైక్ దిస్ రైట్ నా ఇది కాపీ చేసి ఇలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చూపిస్తాం రైట్ సో అంటే డెవలపర్ ఇచ్చిన కోడ్ ఎప్పటికప్పుడు ఇలా ఎడిటింగ్ చేసుకుని డిప్లై సేవ్ చేసుకోవటం సేవ్ చేసుకుంది మళ్ళీ మనం టెస్ట్ చేయాలిగా దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి మనకు తెలియదు కదా రైట్ యూ హ్యావ్ టు రన్ ఇట్ అగైన్ సో జాబ్ నెంబర్ 6 టైం మనం ఇంటర్నల్గా చెక్ చేసుకుంటున్నాం టెస్ట్ చేసినప్పుడు మనకి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్ నౌ ఇట్ గాట్ సక్సెస్ అయిపోయిన తర్వాత నౌ సో ఇక్కడికి వచ్చేసి ఈ రిఫ్రెష్ క్లిక్ చేస్తే నౌ సి ప్రిటీ ప్రింట్ దిస్ ఇస్ ది మెసేజ్ సంథింగ్ గాట్ చేంజ్ రైట్ అలా మాడిఫికేషన్ చేంజ్ చేసుకొని మనం ఇంటర్నల్గా కోడ్ని టెస్ట్ రైట్ మన నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్ డెలివరీ అవడానికి సర్వర్స్ బిజీగా ఉన్నప్పుడు మనకి నోటిఫికేషన్స్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది బట్ ఇట్ విల్ కమ్ రైట్ ఇందాక వచ్చింది కదా అలాగే మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఆన్ ఎవరీ సక్సెస్ ఆర్ ఎవరీ ఫెయిల్ క్లియర్ సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అనేది సర్వర్ బేస్డ్ టూల్ ఇది సర్వర్లెస్ దీంట్లో కోడ్ ఎడిట్ చేయలేం దీంట్లో కోడ్ ఎడిట్ చేయొచ్చు దీంట్లో ఓన్లీ వెబ్ అప్లికేషన్ రన్ చేసుకొని దీంట్లో వెబ్ ప్లస్ నాన్ వెబ్ అప్లికేషన్స్ కూడా రన్ చేయొచ్చు మీకు హోమ్ పేజ్లో చూపించగా ఏ టైప్ ఆఫ్ కోడ్ రన్ చేసుకోవచ్చు దీంట్లో యూ కెన్ రన్ ఆల్ ది వెబ్ అప్లికేషన్స్ రైట్
సో దీంట్లో మనం పైథాన్ రైట్ ఆల్ వెబ్ అప్లికేషన్ కోడ్ మనం దీంట్లో సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. సో వన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సింపుల్ లాంబ్డా ఫంక్షన్ సెలెక్ట్ చేసుకుని యాక్సెస్ ట్యాబ్లోకి వెళ్ళి డిలీట్ క్లిక్ చేస్తే లాంబ్డా ఫంక్షన్ సక్సెస్ఫుల్గా డిలీట్ అని క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఇట్ గాట్ డిలీట్. సో ఇలా మన లాంబ్డా ఫంక్షన్ రియల్ టైంలో యూజ్ చేస్తాం. కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్. సో ఫస్ట్ 2 టూల్స్ మనకి ఏంటంటే ఇవి కోడ్ రన్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ రైట్. ప్లాట్ఫామ్ యాజ్ ఏ అప్లికేషన్ టూల్స్, పిఏఎస్ టూల్స్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ టూల్స్. మూడోది వచ్చేసి సిఎఫ్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంటర్నల్ టూల్. ఇది కూడా చార్జబుల్ సర్వీస్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ ఇంటర్నల్ టూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఆటోమేషన్ ద్వారా యూజ్ చేస్తాం. ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనకి ఏదైనా కావాలంటే మాన్యువల్గా చేస్తున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ టు క్రియేట్ S3 బకెట్. నాకు S3 బకెట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మాన్యువల్ క్రియేట్ చేయాలి రైట్. S3 బకెట్స్ కావాలంటే మనం మాన్యువల్ క్రియేట్ చేస్తాం. ఐఏఎం యూజర్స్ గ్రూప్స్ కావాలనుకుంటే మనం మాన్యువల్గా చేస్తాం రైట్. ఇక్కడ మనకి జనరల్ పర్పస్ బకెట్ కావాలంటే సో వీఆర్ గో అండ్ క్రియేట్ మాన్యువల్, ఇక్కడ మాన్యువల్ క్రియేట్ చేయాలి. లేదా ఐఏఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే మాన్యువల్గా చేస్తాం రైట్. సో ఇలాంటి ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ని మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలన్నప్పుడు ఇంటర్నల్ టూల్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ టూల్ వాడతాం. ఇలా గ్రూప్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు మనం క్రియేట్ చేయాలంటే మాన్యువల్గా చేస్తాం. మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఏడబ్ల్యూఎస్ ఇంటర్నల్ టూల్ ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంది. దాని పేరే సో క్లౌడ్ ఫార్మేషన్. సో ఆ టూల్ నేమ్ వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్. ఇదేం చేస్తుంది ఈ ఆటోమేషన్ టూల్, క్లౌడ్ ఫార్మేషన్ టూల్ అనేది క్రియేట్ అండ్ మేనేజ్ ది రిసోర్స్ విత్ టెంప్లెట్స్. సో క్రియేట్ అండ్ మేనేజ్ రిసోర్స్ క్రియేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ అండ్ మేనేజ్ ది ఏడబ్ల్యూఎస్ రిసోర్స్. రిసోర్స్ అంటే ఏంటి? ఏమైనా కావచ్చు. ఈ రిసోర్స్ అనేవి ఎనీథింగ్ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్. ఎన్ నెంబర్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ఉన్నాయి కదా ఏడబ్ల్యూఎస్లో. ఈ రిసోర్స్ కింద EC2 కావచ్చు, S3 కావచ్చు రైట్, RDS కావచ్చు, VPC కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ రిసోర్స్ అనమాట. సో అలాంటి రిసోర్స్ మనం క్రియేట్ మేనేజ్ చేయొచ్చు యూజింగ్ ది క్లౌడ్ ఫార్మేషన్ అంటే ప్రొవిజనింగ్ టూల్స్, వన్ ఆఫ్ ది ప్రొవిజనింగ్ టూల్. సో విత్ సమ్ టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్లో కోడ్ ఏం వాడతామంటే జాసన్ కానీ యామెల్. మన ఆటోమేషన్ కోడ్ జాసన్ ఫార్మెట్లో కానీ యామెల్ ఫార్మెట్లో కానీ యూజ్ చేస్తాం. నా ఓపెన్ ది క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఓపెన్ చేస్తాం. దీంట్లో మనం స్టాక్ క్రియేట్ చేసి స్టాక్ రన్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. మరి ఈ స్టాక్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ది IAC టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ ఇట్స్ వన్ ఆఫ్ ది IAC టూల్. ఇక్కడ మనకి స్టాక్స్లోకి వెళ్ళి ఆల్రెడీ మనకి ఏదైనా ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఉంటే రన్ చేసుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్స్. సో విత్ న్యూ రిసోర్స్ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ప్రీ రిక్వైర్స్ ప్రిపేర్ టెంప్లెట్, చూజ్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్. నీ ఆల్రెడీ నీ దగ్గర ఏదైనా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఉంటే ఆ టెంప్లెట్ ఇక్కడ S3 బకెట్లో ఉంటే బకెట్ URL ఇచ్చి, లేదా నీ సిస్టంలో ఆ టెంప్లెట్ ఉంటే చూజ్ ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని నువ్వు రన్ చేసుకోవచ్చు. చూజ్ అప్లోడ్ టెంప్లెట్ ఫైల్ ఆర్ సింక్ ఫ్రమ్ గిట్హబ్లో ఉంటే గిట్హబ్లో నుంచి కూడా తీసుకొని రైట్ ఆ కోడ్ నువ్వు రన్ చేసుకోవచ్చు. సో సింక్ ఫ్రమ్ గిట్హబ్ నుంచి కూడా తీసుకొని రన్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎగ్జిస్టింగ్ కోడ్ లేదు, S3 బకెట్ లేదు, నా లోకల్ సిస్టంలో లేదు, నా గిట్హబ్ రిపోజిటరీలో కూడా కోడ్ లేదనుకోండి. లేదు నువ్వు ఓన్గా కోడ్ని నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ ఇచ్చాడు, బిల్డ్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్. దీని ద్వారా AWSలో ఈస్ వన్ ఆఫ్ ది టూల్. ఇప్పుడు మనం ఇందాక చూపించాం కదా బ్లూ ప్రింట్స్ ఎలా గీస్తారు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ యూజ్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ కావాల్సిన బ్లూ ప్రింట్ రెడీ చేయాలంటే సో యూ కెన్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ ద్వారా నాకు కావాల్సిన ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని రన్ చేస్తాను. నాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది అనేది చూస్తాను. సో మీకు అలాగే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డ్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ టూల్ ద్వారా మనం టెంప్లెట్ క్రియేట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ టెంప్లెట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్. క్రియేట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేయగా నీకు ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ ఓపెన్ అయింది. ఇట్ విల్ ఓపెన్ ది వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ రైట్. ఇది ఓపెన్ అయింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి బై డిఫాల్ట్ ఎంటీగా కనపడుతుంది కదా. ఇక్కడ లిస్ట్లోకి వెళ్తే రిసోర్స్లోకి వెళ్తే ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ రిసోర్స్. నీకు ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ ఏది కావాలంటే అది ఎన్హాన్స్డ్ కాంపోనెంట్స్ రైట్. ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ ఏది కావాలంటే అది ఇక్కడి నుంచి నువ్వు డ్రాగ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలి. S3 బకెట్ డ్రాగ్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ ఒక IAM యూజర్స్ని గ్రూప్స్ క్రియేట్ చేయాలి రైట్. సో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ IAM. సో IAM ఏమైనా ఉంటే IAM సంబంధించిన IAM యూజర్స్ రోల్ పాలసీస్ అని ఇచ్చారుగా IAM యూజర్ క్రియేట్ చేయాలి రైట్. ఒక IAM గ్రూప్ క్రియేట్ చేయాలి రైట్. సో ఇలాగ మనం ట్రాక్ చేసుకొని ఆ గ్రూప్ క్రియేట్ చేయాలి రైట్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చు. ఒక బకెట్ క్రియేట్ చేస్తాను, ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను, ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను రైట్. ఇలా డ్రాక్ చేసుకున్నాను. ఇప్పుడు టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కోడ్ మనకి ఇక్కడ జాసన్ YAML ఫార్మాట్లో ఉంటుంది. బ్యాక్ అండ్ ఇది జాసన్ ఫార్మాట్.
యామెల్ కావాలంటే ఇది యామెల్ ఫార్మాట్. యామెల్ ఫార్మాట్‌లో చూస్తే మనం ఏం చేస్తున్నాం, ఒక ఎస్‌డి బకెట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఒక యూజర్ క్రియేట్ అవుతుంది. ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. రైట్? సింటాక్స్ వచ్చేసిందా? ఇప్పుడు కాన్వాస్ మోడ్‌లో పెట్టుకుంటే ఇలా కనపడుద్ది. ఇప్పుడు ఈ టెంప్లేట్ వాలిడేట్ చేసుకోవాలి. సో, వాలిడేట్ అండ్ క్రియేట్ ఎ టెంప్లేట్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఎ టెంప్లేట్. టెంప్లేట్ క్రియేట్ అయ్యిద్ది. కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ విత్ క్లౌడ్ ఫార్మేషన్. క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా ఆ టెంప్లేట్ రన్ చేస్తాను. సో, చూడండి బిల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ కంపోజర్. యెస్, నేను ఒక టెంప్లేట్ క్రియేట్ చేశాను. సక్సెస్‌ఫుల్‌గా అటాచ్ చేశాను. రైట్? ఆ టెంప్లేట్ బై డిఫాల్ట్ ఇప్పుడు ఒక ఎస్3 బకెట్‌లో స్టోర్ అయింది. ఓకే. సో, క్లిక్ నెక్స్ట్. సో, ఇక్కడొచ్చేసి స్టాక్ నేమ్. సో, ఇదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా. ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా స్టాక్. స్టాక్ నంబర్ 1. ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా స్టాక్ నంబర్ 1. క్లిక్ నెక్స్ట్. రైట్? సో, ఇయన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. ఐయామ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. రైట్? ఐ అక్నాలెడ్జ్ అండ్ క్లిక్ నెక్స్ట్. ఎవ్రీథింగ్ ఈస్ డిఫాల్ట్ ఆప్షన్స్. లెట్స్ గో అండ్ సబ్మిట్. స్టాక్ సబ్మిట్ చేశాను. ఎప్పుడైతే మనకి స్టాక్ సబ్మిట్ చేసావో ఇక్కడ సో, స్టాక్‌లోకెళ్ళి చూస్తే రిఫ్రెష్. మనం స్టాక్ సబ్మిట్ చేసాం. ఇది కంప్లీట్ అయిందంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోద్ది. నౌ సీ స్టాక్‌ని క్లిక్ స్టాక్ రన్ అవుతుంది. క్రియేషన్ ఇన్ ప్రోగ్రెస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఏమేమి క్రియేట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు. రైట్? సో, ఈవెంట్స్‌లోకెళ్ళి వాట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ క్రియేటింగ్, అవుట్‌పుట్‌లోకెళ్ళి కూడా చూడొచ్చు. రిఫ్రెష్ ఏమేమి క్రియేట్ చేస్తుంది. రైట్? రిసోర్స్‌లోకెళ్ళి చూడొచ్చు. నౌ రిసోర్స్‌లోకెళ్ళి చూడండి ఇక్కడ ఒక బకెట్ క్రియేట్ అయిపోయింది. డన్. అలాగే బకెట్ పాలిసీ కూడా ఒకటి క్రియేట్ చేసింది. డన్. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తుంది. రిఫ్రెష్ చేయండి. యాహ్! సో, గ్రూప్, యూజర్‌ని రెండిటిని క్రియేట్ చేస్తుంది. ఇలా మీకు లాట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఈ ఆటోమేషన్ టూల్ ద్వారా క్రియేట్ చేయొచ్చన్నమాట. ఐ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ బకెట్. ఐ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ బకెట్ పాలిసీ. ఐ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ ది ఐఏఎం గ్రూప్. ఐ సక్సెస్‌ఫుల్లీ క్రియేటింగ్ ది యూజర్. యూజర్ అనే రిసోర్స్ కూడా 4 క్రియేట్ అయినాయా? సో, ఫైనల్‌గా మీకు స్టాక్ కంప్లీట్ అయ్యింటే మీకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ అయిపోయింది. వెరిఫికేషన్ మీరు గ్రాఫికల్ మోడ్‌లో చూసుకోవచ్చు. గ్రూప్ క్రియేట్ అయిందా? గ్రూప్స్‌లోకెళ్ళి రిఫ్రెష్ క్లిక్ చేయండి. యాహ్! ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా స్టాక్ 1 గ్రూప్. ఆటోమేటిక్‌గా ఒక నేమ్ ఇచ్చిందా గ్రూప్‌కి? సో, ఆటోమేటిక్ నేమ్‌తో మనకు నేమ్స్ కూడా కావాలంటే మార్చుకోవచ్చు. రైట్? డిఫాల్ట్ నేమ్‌తో నేను క్రియేట్ చేశాను. యూజర్స్‌లోకెళ్ళి చూడండి ఒక డిఫాల్ట్ యూజర్ ఒకటి క్రియేట్ చేసింది. ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా యూజర్ 97 సంథింగ్. రైట్? ఇట్ క్రియేట్ ది యూజర్, ఇట్ క్రియేట్ ది గ్రూప్. అలాగే ఎస్3 బకెట్‌లోకెళ్ళి చూసుకుంటే ఒక ఎస్3 బకెట్ కూడా క్రియేట్ చేస్తుంది. సో, ఇలా మనకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఈ ఆటోమేషన్ టూల్ ద్వారా కూడా లాంచ్ చేస్తారు ఆర్గనైజేషన్. బట్ ఇది చార్జబుల్ సర్వీసు. దీని ప్లేస్‌లో మనకి టెరాఫార్మ్ యూజ్ చేస్తారు రియల్ టైమ్‌లో. రైట్? డెవలప్ ఇంజినియర్. నౌ కెన్ సీ మనకు కావాల్సిన ఇన్ఫ్రా, ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా స్టాక్ 1 బకెట్ క్రియేట్ అయిందా లేదా? రైట్? జస్ట్ నౌ క్రియేట్. ఇప్పుడు మనం ఈరోజు క్రియేట్ చేసాం. యెస్, ఇట్ గాట్ క్రియేటెడ్. సో, వన్ ఆఫ్ ది ఇంటర్నల్ టూల్ అమ్మా. సో, క్లౌడ్ ఫార్మేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంటర్నల్ టూల్ టు క్రియేట్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆటోమేషన్ మోడ్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం కోడ్ ఏ ఫార్మాట్‌లో ఉంటది? జాస్ అనే యామల్ ఫార్మాట్‌లో కోడ్ తీసుకొని టెంప్లేట్ క్రియేట్ చేసి, ఆ టెంప్లేట్ రన్ చేస్తే మనకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయితుంది. ఇట్ విల్ క్రియేట్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటికల్లీ. గాట్ ఇట్? స్టాక్ క్రియేట్ చేసి ఎలా? సో, ఇలా మనకు సో, విత్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు నేను న్యూ స్టాక్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. విత్ ఎగ్జిస్టింగ్ రిసోర్స్. సో, ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే క్లిక్ నెక్స్ట్ ఆప్షన్‌లోకెళ్ళి సో, అప్‌లోడ్ టెంప్లేట్. సో, మన దగ్గర ఎగ్జిస్టింగ్ స్టాక్ ఉంటే దాన్ని ఎగ్జిస్టింగ్ టెంప్లేట్ ద్వారా కూడా మనం రన్ చేస్తే అంటే కస్టమ్ డెవలపర్ ఏదైనా మన దగ్గర స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో, అది యూజ్ చేసుకొని అప్‌లోడ్ దట్ టెంప్లేట్. ఆ టెంప్లేట్ ఏ ఫార్మాట్‌లో ఉన్నది? జాస్ అనే యామల్ ఫార్మాట్‌లో ఉన్నది. రైట్? సో, ఆ టెంప్లేట్ మనం అప్‌లోడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. రైట్? సో, లెట్స్ సీ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డౌన్‌లోడ్ చేద్దామని చూద్దాం. సో, కస్టమ్ టెంప్లేట్. సో, క్లోజ్ చేసుకొని లెట్స్ సీ డౌన్‌లోడ్ శాంపుల్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్. డౌన్‌లోడ్ క్లౌడ్ ఫార్మేషన్ రైట్ టెంప్లేట్. రైట్? ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ రన్ చేస్తాం. ఒక శాంపుల్ టెంప్లేట్ వస్తేమో డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని కూడా మీరు రన్ చేసుకోవచ్చు. మన దగ్గర లేదు కాబట్టి ఇలా మనం ట్రై చేస్తున్నాం. ఆర్గనైజేషన్ అయితే లాంబ్డా అండర్‌స్కోర్ టెంప్లేట్ డాట్ యామెల్ ఇదొక టెంప్లేట్. రైట్? ఈ టెంప్లేట్ మనకి ఇలా ఇచ్చాడు. శాంపుల్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ లాంబ్డా విత్ ఐఏఎం రోల్. లాంబ్డా ఫంక్షన్ ఐఏఎం రోల్ క్రియేట్ అవ్వాలి. ఇది రన్ చేస్తే. మరి ఈ టెంప్లేట్ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి కదా! ఇదేమంటున్నాడు? హౌ టు ఓపెన్ నోట్‌ప్యాడ్ ఆర్ వీఎస్ కోడ్, పేస్ట్ ది టెంప్లేట్ అబోవ్, సేవ్ ఇలా సేవ్ చేసుకోమన్నాడు. క్లౌడ్ ఫార్మేషన్, క్రియేట్ అప్లోడ్ టెంప్లేట్ డాట్ యామెల్ ఫైల్ అండ్ క్రియేట్ ఎ స్టాక్ లాంబ్డా ఫంక్షన్ ఐఏఎం రోల్ విత్ బేసిక్ పర్మిషన్ ఇన్‌లైన్ నోడ్ చేసుకో. రైట్? సో, ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక టెంప్లేట్ ఇప్పుడు దీన్ని తీసుకొని రైట్? లెట్స్ సీ కాపీ ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఒక నోట్‌ప్యాడ్‌లో పెట్టుకొని
టెంప్లెట్ మన్నే క్రియేట్ చేసుకోమని చెప్తున్నాడు నన్ను డౌన్లోడ్ అంటే. ఓకే, నో ప్రాబ్లం. ఈ టెంప్లెట్ మొత్తం ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసుకొని, రైట్. సో టేక్ న్యూ నోట్ ప్యాడ్. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని సేవ్ యాజ్. దీన్ని ఎలా సేవ్ చేసుకుంటున్నాడు, వాట్ ఈస్ ఫైల్ నేమ్. ఇక్కడ మనకి ఫైల్ నేమ్ వచ్చేసి, సో సో దిస్ ఈస్ ది ఫైల్ నేమ్, రైట్. సో లాంబ్డా అండర్ స్కోర్ టెంప్లెట్ దాట్ యామెల్ ఫైల్లో సేవ్ చేసుకోవాలి, రైట్. సో దిస్ ఇస్ ఫైల్ నేమ్, రైట్. ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకి యామెల్ ఫైల్లో సేవ్ అయిపోద్ది, రైట్. ఎక్కడ సేవ్ చేస్తున్నాను, లెట్స్ గో ఫర్ డౌన్లోడ్ ఆ డాక్యుమెంట్స్, ఎక్కడ డౌన్లోడ్ సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ అయిన దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, రైట్. ఇక్కడికి వెళ్ళిపోయి చూస్ ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇప్పుడు రీసెంట్గా మనం టెంప్లెట్ క్రియేట్ చేసాం కదా, సెలెక్ట్ చేసుకొని క్లిక్ నెక్స్ట్, రైట్. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ ఏముంటుంది, టెంప్లెట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ రిసోర్స్ ఇంపోర్ట్. ఓకే, వాడు ఇచ్చింది కూడా తప్పు అంటున్నాడు. ఓకే, వాడు ఎందుకు ఇచ్చాడు ఇలాగా, ఎర్రర్ వచ్చింది, ఫిక్స్. సో మనకి ఏది గూగుల్ నుంచి ఏమైనా శాంపుల్ టెంప్లెట్స్ ఉన్నా కూడా, రైట్. సో మనం అవి రన్ చేసుకోవచ్చు, రైట్. సో మీకు అంటే వే ఆఫ్ మెథడ్ అర్థం అవడానికి అన్ని వేస్లో చూపిస్తాం. సో ఫిక్స్డ్ వ్యాలిడేషన్ టెంప్లెట్, కరెక్ట్ టెంప్లెట్, కాపీ ఎగ్జాక్ట్లీ ఇది మళ్ళీ మళ్ళీ టెంప్లెట్ మార్చాడు. ఓకే, ఇది రన్ చేయమంటారు, కాపీ. ఇది రన్ చేయాలంటే మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ నోట్ ప్యాడ్, another tab, copy paste, save as. ఈసారి ప్లేస్ మార్క్ పిక్చర్స్ పెట్టాలి, ఎందుకంటే సేమ్ ఫైల్లో ఉంటే అది రీప్లేస్ అడుగుతుంది. సో లెట్స్ ఓపెన్ టెంప్లెట్ పేరు వచ్చేసి, సో దిస్ ఇస్ ది టెంప్లెట్ నేమ్. ఈ నేమే వాడు, రైట్. సో యూ కెన్ గివ్ ఎనీ నేమ్, వాడాలని రూల్ ఏం లేదు, మన ఇష్టం ఏదైనా వచ్చింది. ఓకే, ఎగ్జాంపుల్గా అలా ఇస్తుంది. ఆల్ ఫైల్స్ సేవ్. ఎక్కడ సేవ్ చేస్తే పిక్చర్స్లో సేవ్ చేస్తాం, రైట్. నౌ గో అండ్ అప్లోడ్ దిస్ టెంప్లెట్. చూస్ ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్ళి, సో పిక్చర్స్లోకి వెళ్ళి ఈ టెంప్లెట్ అప్లోడ్ చేస్తాం. నౌ క్లిక్ నెక్స్ట్. ఇది కూడా అదే ప్రాబ్లం, నాట్ సమ్ ఇష్యూ ఉంది. సో అలా మన కస్టమ్ టెంప్లెట్స్ కూడా ఇక్కడ రన్ చేసుకోవచ్చు, రైట్. సో మనం డౌన్లోడ్ శాంపుల్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో కూడా ఒకసారి ఇస్తాడు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్, కలెక్షన్ ఆఫ్ AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్, రైట్. సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ది క్లౌడ్ ఆల్సో. సి ఇవన్నీ కూడా టెంప్లెట్స్. సి ఫర్ ఎగ్జాంపుల్ VPCకి సంబంధించిన ఏదైనా టెంప్లెట్ ఉందా, సో లెట్స్ ఇవన్నీ కూడా మనకి టెంప్లెట్స్. IP ఇవన్నీ కూడా పాతాయి. ఈ జాసన్ ఫార్మెట్లో ఉంది, ఫైండ్ మ్యాప్, ఫైండ్ ఏజెంట్, వీటిలో మనకు కావాల్సిన టెంప్లెట్, డేటాబేస్ సంబంధించిన ఏమైనా టెంప్లెట్స్ ఉన్నాయా, రైట్. MySQL replica.yaml ఫైల్. సో ఈ క్రియేట్ జాసన్ క్రెడెన్షియల్ స్కీమ్ మాస్టర్, ఇవన్నీ కూడా ఇలా కోడింగ్ ఉంటుంది రియల్ టైం, రైట్. సో మనకి ఏదైనా క్రియేట్ చేయాలన్నప్పుడు, సో ఇలా టెంప్లెట్ యూజ్ చేసుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం, ఇలా టెంప్లెట్ రాస్తారు, రైట్. సో ఇప్పుడు ఈ టెంప్లెట్స్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఆప్షన్ ఉందా, ఇది ఒక టెంప్లెట్, అవన్నీ పాతాయి. సో ఇలా ఈ టెంప్లెట్ సేవ్ చేసుకుని రన్ చేసుకోవాలి. ఇది ఒక డేటాబేస్ సంబంధించిన టెంప్లెట్, రైట్. కాపీ ది ఎంటైర్ టెంప్లెట్, రైట్. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి, రైట్. సో ఇలా, రైట్. సో మనకి కరెక్ట్ కోడ్ ఎక్కడ ఉంటే అది తీసుకొని డీబీకి సంబంధించి DB.yaml, ఈ DB.yaml తీసుకెళ్ళి నేను, రైట్, పిక్చర్స్లో సేవ్ చేస్తాను ఈ టెంప్లెట్ని. సేవ్. ఇప్పుడు ఈ టెంప్లెట్ మనం ఇక్కడ తీసుకెళ్ళి ఇలా రన్ చేసుకోవాలి, కస్టమ్ టెంప్లెట్ ఎలా రన్ చేయాలండి. సో ఇక్కడ మనకి దీంట్లోకి వెళ్ళిపోయి, ఇక్కడ మనకి స్టాక్స్కి వెళ్తాం కదా, స్టాక్లోకి వెళ్ళిపోయి క్రియేట్ ఏ న్యూ రిసోర్స్కి వెళ్ళి, సో అప్లోడ్ టెంప్లెట్, చూస్ ఫైల్స్లోకి వెళ్ళి మన కస్టమ్ టెంప్లెట్ ఇలా సెలెక్ట్ చేసుకొని లెట్స్ గో అండ్ రన్. క్లిక్ నెక్స్ట్. నేమ్ ఇప్పుడు ఇది తీసుకుంది, నేమ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా స్టాక్ DB ఇన్ఫ్రా స్టాక్ నెంబర్ 2 అని ఇస్తాం, రైట్. స్టాక్ నెంబర్ 2. ఇక్కడ చూడండి DB సైజ్ ఫర్ డేటాబేస్ ఇవన్నీ ఇచ్చాడు, డేటాబేస్ మీడియం, DB యూజర్ నేమ్ అడుగుతున్నాడు. సో admin _ 123 డేటాబేస్ యూజర్ నేమ్, ఎనీ డిఫాల్ట్. క్లిక్ నెక్స్ట్, రైట్. నౌ లెట్స్ గో అండ్ క్లిక్ నెక్స్ట్, లెట్స్ గో అండ్ రైట్ సబ్మిట్.
DB user failed to consider must be only DB username only alphanumeric numbers. ఇక్కడ మనం ఇందాక ఇచ్చిన DB username రాంగ్ అంట. లెట్స్ గో ఫర్ ప్రీవియస్. జస్ట్ ఓన్లీ గివ్ ది అడ్మిన్ అని చెప్తాం. ప్రీవియస్ లెట్స్ గివ్ username admin అని ఇచ్చాం. ఓకే, లెట్స్ గో క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ సబ్మిట్ అయిందా? ఇప్పుడు ఈ స్టాక్ కంప్లీట్ అయితే మనకు DB క్రియేట్ అయింది. ఇలా మనకి రియల్ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తారు. అర్థమైందా? సో AWS క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసుకొని ఆటోమేషన్ ఉంటారు. ఇదంతా మన ఆటోమేషన్ అంటే దానిలో కోడ్ని బట్టి ఇది సక్సెస్ ఫెయిల్స్ అని తెలిసింది. ఇట్ గాట్ సక్సెస్ సమ్ ఇష్యూస్ ఇన్ కోడ్ అంటే అది పాత కోడ్ కాబట్టి మనకి ఇష్యూస్. దీని యొక్క టెంప్లెట్ ఫార్మేట్ ఎలా ఉంది కూడా మీరు ఇక్కడ వ్యూ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ దగ్గర చూసుకోవచ్చు మనం ఏది రన్ చేయాలని. నౌ కెన్ సీ. సో దిస్ ఇస్ టెంప్లెట్ వీ రన్. ఇది మనం రియల్ టైం టెంప్లెట్ మనం రన్ చేస్తాం సమ్ DBకి సంబంధించి. దీంట్లో కొన్ని క్రెడెన్షియల్ మిస్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. రైట్? సో ఇలా టెంప్లెట్ మనం ఇప్పుడు దీన్ని వ్యాలిడేట్ క్లిక్ చేస్తే ఇది వ్యాలిడేట్ అవుతుంది, బట్ రన్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తుంది. అర్థమైందా? సో ఇలా మనం టెంప్లెట్స్ని క్రియేట్ చేసి రన్ చేస్తాం AWS క్లౌడ్లో. ఓకే, క్లియర్ గైస్? దిస్ ఈజ్ అబౌట్ ది ల్యాండా. సో ల్యాండా ఫంక్షన్ స్టాక్ ఇలా రన్ చేసిన తర్వాత మన వర్క్ అయిపోయిన తర్వాత యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి డిలీట్ స్టాక్ని డిలీట్ చేస్తే అది క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేటిక్గా అది రిమూవ్ చేస్తుంది. ఇట్ గాట్ రిమూవ్, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సెలెక్ట్ చేసుకొని డిలీట్ స్టాక్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ డిలీట్ ఇట్ ఆటోమేటిక్. ఇలా డిలీట్ చేసి క్లియర్? Yes, sir. రైట్, లెట్ మీ డిలీట్ దిస్ వన్ ఆల్సో. ఇది ఆల్రెడీ డిలీట్ అవుతుంది. సో ఇది మనకి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఎలా యూజ్ చేయాలి అంటే రైట్. సో ఇది మనకి CFT, ల్యాండా అండ్ ఎలాస్టిక్ ఈ మూడు కూడా ఇంటర్నల్ ఆటోమేషన్ టూల్స్ బాస్. ఈ నాట్ ఏ ఫ్రీ సర్వీసెస్, మూడు కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో లిమిటెడ్గా యూజ్ చేసుకోండి. సో మనకి యాక్సెస్ ఉంది అని చెప్పేసి మనం ట్రై చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి, బట్ డిస్ట్రాయ్ చేయండి ఎంపటే. ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేసిన ఎంపటే డిస్ట్రాయ్ చేశాను, రైట్? మనకి ఛార్జెస్ అమౌంట్ ఏం పడదు. వితిన్ 1 అవర్లో మనం చేసేస్తే ఇప్పుడు నేను స్టాక్స్ క్రియేట్ చేసి డిలీట్ చేశాను. ఓకే, ఆటోమేటిక్గా దీని ద్వారా క్రియేట్ అయిన ఇందాక IAM యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేశాను కదా, అది ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. IAMలోకి వెళ్ళి చూసుకుని నో గ్రూప్స్, నో యూజర్స్. ఎప్పుడైతే స్టాక్స్ డిలీట్ చేశానో ఇక్కడ ఎటువంటి గ్రూప్స్ ఉండవు, ఎటువంటి యూజర్స్ కూడా ఉండవు. సో అలా ప్రాక్టీస్ అవ్వగానే మనకి ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ కూడా మీరు నేర్చుకోవాలి. రైట్? ఇందాక మన FFT మనకి సింపుల్ నోటిఫికేషన్ క్రియేట్ చేసాను. సో సింపుల్ నోటిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవడం డిలీట్. సో డిలీట్. సో ఇలా మనం ప్రాక్టీస్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం చేస్తే మీకు ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్స్. సో సెలెక్ట్ సబ్స్క్రిప్షన్, డిలీట్ సబ్స్క్రిప్షన్, ఇది కూడా సెలెక్ట్ చేసుకుని డిలీట్. రైట్, ఇది కూడా సెలెక్ట్ చేసుకుని, లేదంటే మనకి కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, అది యాడ్ అయ్యి ఉంటాయి. సో ఇది కన్ఫర్మేషన్ అవ్వలేదు, ఇది కాన్ డిలీట్, అదే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. క్లియర్? సో ఇది మనకి AWS క్లౌడ్లో మనం యూజ్ చేసే ఫేమస్ ఇంటర్నల్ డెవలప్స్ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి డాకర్ కాన్సెప్ట్. సో డాకర్కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి: ECR, ECS, EKS. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఈ 3 టూల్స్ని డాకర్ సహాయంతో మనం డాకర్ కాన్సెప్ట్ సంబంధించిన 3 మేజర్ టూల్స్. మనకి డెవాప్స్లో డాకర్ కాన్సెప్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్, రైట్? మీరు వినే ఉంటారు డాకర్, రైట్? సో డాకర్ రోల్ కూడా మనకి ఇంపార్టెంట్. డాకర్ అనేది అడ్వాన్స్డ్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. డాకర్ యూజ్ చేసుకొని మనం కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. డాకర్ కంటైనర్స్లో మల్టిపుల్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాం. డాకర్లో మనం మల్టిపుల్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తాం. దాన్ని యూజ్ చేసుకుని మనకి 3 సర్వీసెస్ ఉన్నాయి. ఈసీఆర్ అంటే ఏంటి? ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఓకే, అలాగే ECS, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్.
ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఈకేఎస్, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్. ఈ 3 టూల్ కూడా మనం డాకర్ బేస్ మీద చేస్తాం. ఈ 3 కూడా ఇంటర్నల్ టూల్సే. 3 కూడా ఇంటర్నల్ టూల్సే. ఈసీఆర్‌లో డాకర్ ఇమేజెస్ స్టోర్ చేస్తాం. ఈసీఆర్‌లో ఎలాస్టిక్ కంటైనర్ ఈస్ ఫుల్లీ డాకర్ కంటైనర్ యూజ్డ్. దీంట్లో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఇంటర్నల్ సర్వీస్ టు స్టోర్ ది డాకర్ ఇమేజెస్. దీంట్లో స్టోర్ చేసిన డాకర్ ఇమేజెస్‌ని ఈసీఎస్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్‌లో రన్ చేస్తాం. అలాగే ఎలాస్టిక్ ఈకేఎస్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్‌లో కూడా డిప్లాయ్ చేస్తాం. క్లియర్? సో ఈ 3 ఈ 4 మీరు పర్ఫెక్ట్ అయితే విల్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రాక్టీస్ చేస్తారా? విల్ మూవ్ టు ది నెక్స్ట్. ప్రాక్టీస్ చేస్తాం సార్. ఆ 3 ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తారా? Hmm. అశ్విత మీరు ఎస్ సార్, ప్రాక్టీస్ చేస్తాం. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అకౌంట్లో అమౌంట్ చూపిస్తుంది సార్. చూపిస్తుంది అది. మనం ఎంత ఫ్రీ అకౌంట్ వాడినా మనకి అమౌంట్ అనేది పడిద్ది. అది నువ్వు ఏం పే చేయవసరం నీ 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 అకౌంట్ నుంచి ఏం డెబిట్ కావమ్మా. అంటే మినిమం చార్జెస్ పడతాయి. మంత్లీ మినిమం చార్జెస్ పడతాయి. సో నువ్వు యూ కెన్ ఇగ్నోర్ ఇట్, రైట్? సో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఈ అకౌంట్ వాడుకో. ఇక్కడ చూడండి పేమెంట్ 146 రూపీస్ పడింది. పే చేస్తే ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో అది కూడా పే చేయనంటే నాట్ ఏ ప్రాబ్లం. సో నీకు ఆటోమేటిక్ atleast డెబిట్ కాదు ఆటోమేటిక్ ఎందుకు డెబిట్ అవుతాయి? నువ్వు ఇచ్చింది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ నుంచి ఎలా డెబిట్ చేద్దాం వితౌట్ యువర్ పర్మిషన్, రైట్? సో ఇక్కడ బిల్స్ పడతాయి. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని మన ఫ్రీ సర్వీస్ వాడడం. దేనికి బిల్ పడింది? EC2 ఎలాస్టిక్ కంప్యూటింగ్కి $4 పడింది. సర్వర్స్ క్రియేట్ చేసి వాడిని, రైట్? సో మిగతా అన్నిటికి 0 చార్జెస్ పడింది, రైట్? సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ వాడినందుకు $1, టోటల్ $5 ఈ నెలలో, రైట్? సో ఇక్కడ నీకు నెల వైజ్ చూసుకోవచ్చు. ఫిబ్రవరిలో బిల్ ఏమైనా పడిందా? ఫిబ్రవరిలో నీకు ఎటువంటి బిల్స్ లేవు, 0. అలాగే జనవరిలో ఏమైనా బిల్స్ పడినాయా? జనవరిలో 0.82, రైట్, డాలర్ పడింది. ఇప్పుడు మార్చిలో కొంత బిల్లు పడింది, ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో అక్కడ ఏదైతే బిల్లు చూపిస్తుందో ఆ 146 రూపీస్ మీరు పే చేసుకోవచ్చు. యూ హ్యావ్ 2 పేమెంట్స్ ఫాస్ట్ డ్యూ. సో ఏమంటున్నాడు? టు అవాయిడ్ ది సస్పెన్షన్ ఆఫ్ యువర్ AWS అకౌంట్, పే ది ఫుల్ అమౌంట్ ఇమీడియట్లీ. ఇఫ్ యూ మేడ్ పేమెంట్ రీసెంట్లీ పేమెంట్ పేజెస్ 5 to 7 బిజినెస్ డేస్. ఈ 146 రూపీస్ నువ్వు పే చేస్తే నీకు ఎటువంటి ఇబ్బంది లేదు నీ అకౌంట్కి. నెక్స్ట్ 2 మంత్స్ వరకు నువ్వు పే చేసుకోవచ్చు. చూడండి జనవరిలో 70 రూపీస్ పడింది, ఫిబ్రవరిలో 75 రూపీస్ పడింది అమ్మా. 146 పే చేసేసాయి. లేదు సార్ అది కూడా పే చేయాలంటే నాట్ ఏ ప్రాబ్లం. సో మీకు 1 మంత్ వరకు అలౌ చేస్తాడు. వాడు ఎప్పుడు మనకి సస్పెండ్ చేస్తాడో తెలియదు. ఇక్కడ సస్పెండ్ ఎనీ టైం. సో ఫ్రీ అకౌంట్ కాదు, కొన్ని రోజులు ఇస్తాడు మనకి ఛాన్స్. 1 మంత్ ఇస్తాడు, 45 డేస్ ఇస్తాడు. సో ఆ 45 డేస్ మనం మనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. వాడు సస్పెండ్ చేసేంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సస్పెండ్ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఇంకొక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకొక డెబిట్ కార్డు, ఇంకొక మొబైల్ నెంబర్, ఇంకొక జీపే. గట్ ఇట్? ఓకే సార్. సో పే చేయాలనుకుంటే ఆన్లైన్ పే చేయి డెబిట్ కార్డు ద్వారా 146 రూపీస్. ఇంకా ఫస్ట్ ఒక 1 టైం నువ్వు పే చేసావంటే వాడికి ఇంకా ట్రస్ట్ పెరిగింది నీ మీద, ఓకే. ఇంకా నెక్స్ట్ టైం నువ్వు బిల్లు 10,000 పడినా 20,000 పడినా వాడు వెయిట్ చేస్తాడు నువ్వు పే చేస్తావేమో అని చెప్పి. అలా 2 to 3 మంత్స్ మనకి ఛాన్స్ ఇస్తారు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ తర్వాత నువ్వు పే చేయవసరంలో ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యి. ఈ స్మాలెస్ట్ అమౌంట్ కాబట్టి యూ కెన్ డూ ఇట్. ఓకే సార్. క్లియర్? సో అలా మనకి AWS క్లౌడ్ వాడతాం. ఒక్కొక్కసారి మనకి నా అకౌంట్లో ఒకసారి 1 lakh దాకా బిల్లు పడింది. వాడు ఫస్ట్ టైం 200 ఎంతో పడింది పే చేశాడు. నా కాన్ఫిడెన్స్ మీద ఫస్ట్ బిల్ పే చేశాడు కదా, నెక్స్ట్ బిల్ కూడా పే చేస్తానని చెప్పి మనకి 2 to 3 మంత్స్ వరకు యాక్సెస్ ఇచ్చాడు. సస్పెండ్ చేయలేదు. ఆ 3 మంత్స్ మనం కంటిన్యూస్గా ఏది కావాలో అది వాడేసేసాం. ఆల్మోస్ట్ ఇది 1 lakh బిల్ పడింది. మనం పే చేయలేదు. ఏం చేశాడు? సస్పెండ్ చేశాడు. మళ్ళీ ఇంకొక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని వీఆర్ యూజింగ్ లైక్ దట్. ఓకే, అది ప్రాసెస్ అనమాట. సో క్రెడిట్ కార్డ్ ఇస్తేనే మనం ఆలోచించాలి. డెబిట్ కార్డ్ ఇస్తే సో మనకి మన డెబిట్ కార్డ్ నుంచి అమౌంట్ ఆటోమేటిక్గా డెబిట్ కాదు. క్రెడిట్ కార్డ్ అయితే మీకు డెబిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని మనం క్రెడిట్ కార్డు యూజ్ చేయగలం AWS అకౌంట్ క్రియేట్ చేస్తాం. క్లియర్? రైట్. సో ఇది ప్రాక్టీస్ చేయండి ఈరోజు, ఓకే. సో నెక్స్ట్ క్లాసు మండే మార్నింగే కనెక్ట్ అవుతాంలే. నాకేంటంటే నైట్ షిఫ్ట్లో యాక్చువల్గా నైట్ షిఫ్ట్ నేను
6-7కి పడుకుంటే ఒక్కోసారి లేగలేను. అదే ఛాన్స్. సో, మీరు 8:30కి అలా ఫోన్ చేశారనుకోండి, నేను లేసి మన 9:00 కనెక్ట్ అయిపోతాను. కుదరకపోతే ఈవినింగ్ కనెక్ట్. సో, మాక్సిమం మార్నింగే ట్రై చేద్దాం. మీకు ఫ్లెక్సిబుల్ టైమ్. 9 AM మీకు గుడ్ టైమ్ కాబట్టి ఆ టైం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం మండే కూడా. ఓకే. ఓకే సార్. ఓకే సార్.